వీళ్ళు మాట్లాడేది కూడా ఇప్పుడు అటు తిన్మార్ మల్లన్ కావచ్చు ఆఫ్టర్ సస్పెండ్ మాట్లాడింది కూడా చాలామంది వాళ్ళ పార్టీలో ఉండి రెడ్లని కామెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎలాంటి పరువు నష్ట దావా కానీ లేదంటే ఇలాంటి సస్పెండ్ ఆర్డర్స్ కానీ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఒక బీసీ కాబట్టి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అనేది ఆయన ఇప్పుడు ఒకటి చెప్తా, ప్రశ్నిస్తున్నారు. రెడ్డిలకు సంబంధించి తిట్లు కోపము దట్ ఈస్ డిఫరెన్స్. దాని గురించి పెద్ద సీరియస్గా పార్టీ కూడా ఏం తీసుకోలేదు ఇక్కడ. ఎప్పుడైతే బీసీ కుళ్ళగన్న పత్రాలు తగలబెట్టినాడో అంటే నువ్వు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూనే రాహుల్ గాంధీ నా లీడర్ అని చెప్పుకుంటేనే ఆ రాహుల్ గాంధీ చేసినటువంటి చెప్పినటువంటి పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈడ చేస్తే ఆ పత్రాలు చింపినప్పుడు ఆ పార్టీ లైన్ నువ్వు కంప్లీట్గా విస్మరించినవు. సో అప్పుడు కదా నీ పైన యాక్షన్ తీసుకుంది, అంతకుముందు కాదు కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీని మల్లన తిట్టినప్పుడు ఆయనకి ఏం షోకాజ్ నోటీస్ చేయలే. చాలామంది ఆయన మీద కేసులు పెట్టారు, ఇయ్యలే. ఎప్పుడైతే ఈ బీసీకి సంబంధించిన కులగన పత్రాలు నువ్వు చింపినావో అప్పుడు నీకు షోకాజ్ నోటీస్ పోయింది. నువ్వు అది అర్థం చేసుకోవు. అది అర్థం చేసుకోకుండా గాయ గత్తరేసి ఒకరికి లాభపడడం కోసము లేదా ఆయన స్వార్థం కోసమే బీసీల లీడర్గా ఆయన ఉండాలని అనుకోవడం కోసము ఆయన చేసినటువంటి పనుల పట్ల ఇవాళ దానిని అవతల పార్టీ వాళ్ళు ఆసరా తీసుకొని మాట్లాడితే దాన్ని నమ్ముతారా? ఆయన వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయననే కదా, పోషెట్టి అని పొంకనాల శెట్టి అని ఏమంటారు, ఆమె తైతక్క అని లిక్కర్ రానని ట్విట్టర్ అని రకరకాలుగా ఇదే మల్లన మిమ్మల్ని తిట్టిండు. ఇలా మల్లన చెప్పే వాక్యాలు మీరు మాట్లాడుతున్నారు అని అంటే అది రాజకీయ స్వార్థమే తప్ప ఎక్కడ లేదు.